మందిర ప్రతిష్ట, హృదయ ప్రతిష్ట అనే మంచి పాఠాన్ని మనం ఆలోచించేద్దామండి. ప్రపంచవ్యాప్తంగా మతాలు వేరైనా మార్గం ఒకటే అన్నట్టు హిందువులైనా, ముస్లిమ్స్ అయినా, క్రైస్తవులైనా అందరూ కూడా దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారంటే దేవుడి మందిరాలకి ప్రాధాన్యత ఇస్తున్నారండి. ఆ దేవుడి మందిరాలకు ఎంత దూరమైనా వెళ్తూ ఉంటారు. దానికోసం ఎంతైనా ఖర్చు పెడుతుంటారు. కొంతమంది ప్రాణాలు కూడా తెగించి ఆ ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఆ దేవుని మందిరాలకు ఇచ్చే ప్రాధాన్యత ఇంత అంత కాదు. పల్లెటూర్లు మొదలుకొని పట్టణాల వరకు ఏమండి మనం చూస్తుంటాం. రోడ్డు పక్కలంట అక్కడ చాలా ఖరీదైన స్థలాలని దేవుడి మందిరానికి ఇచ్చేస్తుంటారు. అలాగే కొన్ని చోట్ల మనం చూస్తుంటాం, రోడ్డు మయించేసి దేవుడి మందిరాలు ఉంటాయి. అరే మధ్యలో ఉంటే ట్రాఫిక్ అంతరాయం కదా అన్నా సరే, అంతరాయమైనా సరే పర్వాలేదు, ఆ మందిరం అక్కడే ఉండాలి, అది అక్కడే కట్టాము, అక్కడే ఉండాలని అలాగా కూడా మనం రోడ్డు సెంటర్లో కూడా కొన్ని మందిరాలు చూస్తూ ఉంటామండి. అంటే ఈరోజు మనం చూసినప్పుడు మనిషి ఆ మందిరాలకి ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తున్నాడు అంటే, మందిరంలోకి వెళ్ళగానే దేవుడు మన అవసరాలు తీరుస్తాడు అనే ఒక భావన. ఏమండి, అందుకని ఇందాక చెప్పుకున్నాం, అందరిది ఒకటే మాట ఒకటే బాట. మతాలు మారితే తప్ప మనిషి ఆలోచనలు మారటం లేదు. అందరూ కూడా ఏం ఆలోచిస్తున్నారంటే దేవుడు ఆ మందిరంలో ఉంటాడు, అక్కడికి వెళ్తే దేవుడు మా మొర ఆలకిస్తాడు అనుకుంటున్నారండి. కానీ బైబిల్ మనకు చెప్తున్న విషయం ఏంటంటే, దేవుడు ఏ కాలంలో కూడా ఏ గోడల్లోనూ ఉండడండి. దేవుడు మన హృదయాల్లో ఉంటాడు. ఏమంటే మనం ఎక్కడుంటే అక్కడ మనలో ఉంటాడు, మనతో ఉంటాడు. ఈ భవనాలు అనేవి కేవలం మనం కూడుకుని వాక్యం నేర్చుకోవడానికి కొంచెం సౌకర్యవంతంగా మనం కట్టుకుని తప్ప ఇది కాదు దేవుడి మందిరం. దేవుడి మందిరం ఎవరండి? మనమే దేవుని యొక్క ఆలయం, మనమే దేవుని యొక్క మందిరం. దేవుడికి కావలసింది మన యొక్క హృదయమే, కానీ దేవుడికి ఈ భవనాలు ఇవేం అవసరం లేదండి. ఒకవేళ మనం దేవుడికి మన హృదయాలు ఇవ్వకుండా కేవలం ఈ మందిరాలు మాత్రమే దేవుడికి ప్రతిష్ఠిస్తే, ఈ మందిరాలు మాత్రమే దేవుడికి ప్రత్యేకిస్తే, వీటినే సమర్పించి వీటినే సంపాదించి దేవుడికి ఇస్తే దేవుడు అంగీకరిస్తాడా అని ఆలోచిస్తే అస్సలు దేవుడు అంగీకరించడండి. దేవుడు అంగీకరించడానికి మనకు బైబిల్లో ఒక చరిత్ర కనపడుతుంది. ఏంటా చరిత్ర అంటే దావీదు చరిత్ర. ఎవరిదమ్మా చరిత్ర? దావీదు చరిత్ర. దావీదు మహారాజు అయిన తర్వాత ఆయనకు ఒక క్వార్టర్స్ ఇస్తారు. ఆ క్వార్టర్స్ ఎవరంటే మహారాజులు నివసించే ఇల్లు. ఆ ఇంట్లో అడుగు పెట్టగానే దావీదుకి వెంటనే ఒక ఆలోచన వచ్చింది. ఆఫ్టర్ ఆల్ ఒక మనిషిని, నేను రాజు అయినప్పటికీ నాకు ఇంత మంచి భవనాన్ని ఇచ్చారు, దేవదారు మ్రాణులతో కట్టబడిన ఇల్లుని నాకు ఇచ్చారు, నన్ను ఉండడానికి క్వార్టర్స్ ఇచ్చారు. అలాంటిది తన మాటతో ఈ సర్వ సృష్టిని కలుగు చేసినటువంటి దేవాది దేవుడికి అసలు ఎలాంటి ఇల్లు ఇవ్వాలి, ఆయనకి ఎలాంటి కోట కట్టాలి, ఎలాంటి గుడి కట్టాలి, అసలు ఆయన చూస్తే ఎలా ఉన్నాడు దేవుడు అంటే, ఆ కాలంలో దేవునికి మందిరం లేదు కాబట్టి ఆయనకి ఒక సాక్ష్యపు గుడారం అని ఒక గుడ్డతో చేసిన మందిరం. అది ఎండకి ఎండిపోద్ది, వానకి తడిసిపోద్ది. అలాంటి గుడారంలో దేవుడు ఉండడం ఏంటి, దేవుని మందసం ఉండడం ఏంటి అని తట్టుకోలేకపోయాడండి దావీదు. లేదు, నాకంటే నా దేవుడు చాలా ఎత్తులో ఉండాలి, నేనే చాలా కిందకు ఉండాలి, కానీ నేనేమో ఎత్తులో ఉన్నాను, నా దేవుడి మందిరం అలాగా కిందగా ఉంది అని వెంటనే ప్రవక్తని పిలిచి, నాతాన్ అనే ప్రవక్తని పిలిచి, అయ్యా యెహోవా దేవుడికి ఒక మందిరం కట్టాలనుకుంటున్నానండి అన్నాడు. అనేటప్పటికి ఆ నాతాను ప్రవక్త పొంగిపోతాడు. పొంగిపోయి అసలు ఇలాంటి ఆలోచన నీకు ముందు 40 సంవత్సరాలు ఒక రాజు పరిపాలన చేశాడు, ఆయనకే రాలేదు. అతనికి ముందు 15 మంది న్యాయాధిపతులు పనిచేశారు, వాళ్ళలో ఎవరికీ కూడా ఎలాంటి ఆలోచన రాలేదు. దేవుడికి మందిరం కడతావా?
మన దేవుడికి మందిరం కడతావా అని చెప్పి ఆనందపడిపోయి తన్మయం అయిపోయి ఆయన కూడా అంగీకరించాడు. అప్పుడు దేవుడికి చెప్తున్నాడు, అయ్యా ఇగో మన రాజుగారు దావీదు గారు మీకు మందిరం కడతారట, మరి మీ చిత్తమేనా, మీకు అనుకూలమేనా అని ఆయన ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏమంటాడంటే కట్టొద్దు అంటాడండి. ఏమంటే ఎందుకు కట్టొద్దు అంటే, వద్దు అతని చేత నేను మందిరం కట్టించుకోను, అక్కర్లేదు అన్నాడు. ఏమి ఎందుకు కట్టొద్దు అని దావీదు దగ్గరికి వచ్చి చెప్తాడు, అయ్యా దేవుడు మిమ్మల్ని కట్టొద్దు అంటున్నారు అని చెప్తే, నేను కట్టకపోవడం ఏంటి, నేను కట్టగలను అంటే మీరు కట్టలేరట, కట్టొద్దంట అంటే, నేను కట్టగలండి, నేను మహారాజుని, నేను తలుచుకుంటే రోడ్లే ఇస్తాను, నేను తలుచుకుంటే ఇల్లు ఎంతోమంది పేదవాళ్ళకి ఇల్లులు కడతాను, నేను తలుచుకుంటే ఏదైనా ఒక పట్టణాలు నగరాలు అన్నీ కట్టగలను, అలాంటిది దేవుడికి మందిరం కట్టలేనా, నేను కట్టగలను అన్నాడు. అప్పుడు అయితే కట్టు అయితే నా హైటు నా కొలతలు నేను చెప్తాను, నువ్వు కట్టు అని దేవుడు ఆయన సైజులు చెప్పాడండి. ఈ విషయం అపోస్తలుల కార్యములు 7:48 స్తెఫను గారు చేసిన ప్రసంగంలో స్తెఫను గారి ద్వారా పరిశుద్ధాత్ముడు మనకు తెలియజేశాడండి. దేవుడు చెప్పిన హైట్ ఏంటంట, ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం. అదంటండి ఆయన కొలతలు. ఏమండి, అంటే మనకి కొలతలు ఉంటాయి. నా సైజు 44, అలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క సైజులు ఉంటాయండి. వయసును బట్టి ఆ లావును బట్టి సైజు ఉంటుంది. ఆ బట్టలు ఆ సైజు చెప్తే షాపులో ఇస్తారో అవి పట్టుకొస్తే సరిపోతాయి. అలాగా అలా కాకుండా ఏదోటి తెచ్చారనుకోండి అవి నాకు సరిపోవు, అవును కదండి. అలాగే దేవుడికి కూడా మందిరం కట్టాల్సి వస్తే ఎంత మందిరం కట్టాలండి, ఆకాశమైన సింహాసనం, ఆకాశమంత సింహాసనం అండి, భూమి అంతా పాదపీఠం. ఏమన్నా ఇక మధ్యలో మనిషి ఎంత ఉంటాడు, అంత పెద్ద మనిషికి ఎవరైనా మందిరం కట్టగలరా, ఆయన కాలు మోపడానికే చాలదట భూమి అంతాను, ఇంకా అలాంటప్పుడు మందిరం ఎంత కట్టాలి. ఎప్పుడైతే ఆయన కొలతలు చెప్పాడో ఇంకా దావీదు అర్థమైపోయింది ఆయనకి, నేను కట్టలేను, నేను కట్టకూడదు, సరే నేను కట్టలేనండి అని ఒప్పేసుకున్నాడు దావీదు. అప్పుడు దావీదు బాధపడతాడని దేవుడే చెప్పాడు, దావీదు నువ్వు బాధపడొద్దు, నువ్వు చాలా యుద్ధాలు చేశావు, నా కోసమే యుద్ధాలు చేశావు, నీ చేతుల్ని రక్తంతో తడిచేయి, కాబట్టి నువ్వు రెస్ట్ తీసుకో, నువ్వు విశ్రాంతి తీసుకో, నువ్వు ఇంకా కష్టపడడం నాకు ఇష్టం లేదు, నీకోసమే చెప్తున్నాను, నీ కోరిక నీ కొడుకు కాలంలో నేను తీర్చుకుంటాను, నీ కొడుకు చేత నేను మందిరం కట్టించుకుంటాను అని దేవుడు అతనికి చెప్పాడండి. ఈ విషయాలన్నీ మొదటి దినవృత్తాంతాల గ్రంథం 17 మొదటి నుంచి మనం చూసినప్పుడు అక్కడ కనపడతాయండి. అప్పుడు దావీదు చనిపోయిన తర్వాత దావీదు ఎప్పుడైతే దేవుడు అలా చెప్పారో దావీదు ఇంకా రిలాక్స్ అయిపోవాలండి న్యాయంగా, ఎందుకంటే నా కొడుకు కడతాడంట, ఇక నాకు ఏ పని లేదని. కానీ దావీదు అలాగా రిలాక్స్ అయిపోలేదండి. దావీదు ఏం చేశాడంటే, నేనేం సంపాదించకపోతే నా కొడుకు ఎలా కడతాడు, ఎక్కడ తెచ్చి కడతాడు అని నా వంతు నేను ఆ మందిరం కట్టడానికి ఏదో కొద్దో గొప్ప నేను కష్టపడి కొంత కూడబెడతాను, దాన్ని ఉపయోగించుకుని నా కొడుకు డెవలప్ చేస్తాడని ఉద్దేశంతో ఆయన కొన్ని దేవుడి కొరకు సంపాదించాడంటండి. అవి మొదటి దినవృత్తాంతాల గ్రంథంలోనే 22 నుంచి మనకు కనపడతాయండి. మొదటి దినవృత్తాంతాలు 22:14 నుంచి మనం చూస్తే ఇక్కడ ఏమన్నాడంటే, 2 లక్షల మణుగుల బంగారం, 10 కోట్ల మణుగుల వెండి, కొలతలేనంత ఇత్తడి. దావీదు సంపాదించింది దేవుడి మందిరం కోసం, ఎన్నో కష్టాలు పడ్డాడంట దానికోసం. ఏమండి, ఆయన కష్టపడి ఆయన మూతు మార్చుకొని, ఒక మాటలో చెప్పాలంటే రాజుగారికి చాలా అవసరాలు ఉంటాయి, అవన్నిటికి బట్టలు తీసుకుంటాను, కొత్త కొత్త వెహికల్స్ కొంటాను, గుర్రాలు కొంటాను, ఇల్లులు కొంటాను అని, అలా భూములు కొంటాను అన్నాడు అనుకోండి, మందిరానికి ఎన్ని పోగేయగలరా. దేవుడి మందిరం ఎలాగైనా కట్టాలండి. అతను ఏం చేశాడంటే అండి, ఆ మాట చాలా నాకు నచ్చిందండి. చూడండి మొదటి దినవృత్తాంతాలు 22:14.
నేను నా కష్టస్థితి అంటే అర్థం ఏంటమ్మా? బాగా డబ్బులు బాగా ఫుల్లుగా నిండిపోయి ఉన్నప్పుడా కష్టస్థితిలో? అంటే కరువులో. ఏంటండి? కరువు కాలంలో నేను సంపాదించాను, కష్టస్థితిలో సంపాదించాను అంటే నేను తిండి తగ్గించుకొని కూడబెట్టాను అని, నేను అనవసరం ఖర్చులన్నీ తగ్గించుకొని ఈ కూడబెట్టాను అని చెప్తున్నాడండి దావీదు. మనం కూడా అంతేనండి. ఒకవేళ మనం ఈరోజు ఏదైనా ఒక ఆనందిస్తున్నామంటే మన తాతలో మన తండ్రిలో వాళ్ళు కొన్ని ఖర్చులు మానుకొని ఉంచారు కాబట్టి ఆ భూములు ఉన్నాయి. ఏమండి? వాళ్ళు జల్సా చేసేస్తే ఉంటాయా? వాళ్ళే తినేస్తే వాళ్ళే అయిపోయినావు. ఒకవేళ మీకు ఎవరికైనా మీ తల్లిదండ్రులు వాళ్ళు మీకు ఏమైనా సంక్రమిస్తే ఆస్తి, అది వాళ్ళు కడుపు మార్చుకుంటే మీకు వచ్చింది. అవునా కాదండి? వాళ్ళు సుఖం చూసుకుంటే ఈరోజు మనకి ఏం ఉండదు. ఇప్పుడు మనం ఏం ఉన్నదంతా మనం తినేస్తే రేపు మన పిల్లలకి ఏం ఉండదు. దావీదు మాత్రం ఏం చేశాడమ్మా? ఆయన కష్టస్థితిలో కూడబెట్టాడంటండి. నేను నా కష్టస్థితిలోనే ప్రయాసపడి అంటే ఏం చేశాడమ్మా? ఆ దేవుడి మందిరం కోసం చాలా చాలా డబ్బులు సంపాదించాడండి రకరకాలుగా. ఏ వ్యాపారాలకు పెట్టుబడి పెట్టాడో, దేని మీద పెట్టుబడి పెట్టాడో తెలియదు, కానీ మొత్తానికి దేవుడి మందిరానికి కావలసినవన్నీ కొనాలి అని ఆ డబ్బుని రెట్టింపు సంపాదించాడనమాట. సంపాదించి కూడబెట్టాడు, దాచాడండి. నేను నా కష్టస్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరం కొరకు 2,00,000 మణుగుల బంగారమును 10 కోట్ల మణుగుల వెండిని తోచ సఖ్యము కానంత విస్తారమైన ఇత్తడిని ఇనుమును సమకూర్చి ఉన్నాను. దేవుడు ఏం చెప్పాడమ్మా ఇతనికి? బాబు నువ్వు ఎలాగైనా 2,00,000 మణుగు బంగారం కూడబెట్టాలి, లేకపోతే నేను ఒప్పుకొని అన్నాడా? దేవుడేమో అడగలేదండి. దేవుడు చెప్పలేదు. ఇంకా దేవుడు రెస్ట్ తీసుకోమన్నాడు అతన్ని. బాబు నువ్వు బాగా కష్టపడిపోయి నీ జీవితం అంతా నువ్వు ఈ వృద్ధాప్యం నువ్వు చక్కగా విశ్రాంతి పొందు, నీ కొడుకు కడతాడులే అన్నాడు. కానీ దావీదు అలా సరిపెట్టుకోకుండా కనీసం మందిరం కట్టకపోయినా కానీ నేను ఆ మందిరానికి కావలసిన వనరులైనా నేను సమకూరుస్తాను అని అతనంతలకు అతనే ఆలోచన వచ్చి పనిచేశాడండి. దేవుడు మనసు గెలుచుకున్నాడు దావీదు. అందుకని అతని గురించి కొత్త నిబంధనలో అపోస్తల కార్యం 13వ అధ్యాయంలో దేవుడు ఏమన్నాడు? నా ఇష్టానుసారుడు అన్నాడు ఆయన. దావీదంటే నాకు ఇష్టం, దావీదంటే నాకు ఇష్టం అన్నాడు ఆయన. దావీదంటే దేవుడికి ఎందుకు అంత ఇష్టం? చెప్తే చేసేవాడు కాదు, చెప్పకుండా చేసేవాడు దావీదు. ఏమంటే ఈరోజు మనం ఏదైనా ఎవరైనా అడిగితే కూడా ఇవ్వం, చెప్తే కూడా ఇవ్వం. 10 అడిగితే 1 2 చేస్తాం. కానీ దావీదుకి అసలు చెప్పలేదు దేవుడు, వద్దు అన్నాడు. నువ్వు రెస్ట్ తీసుకో బాబు, నీ కష్టపడిపోయి ఇప్పటికే నీ వయసు అయిపోయింది అని దేవుడు చెప్తే, వయసు అయిపోయినా పర్వాలేదు, ఈ వయసులోనైనా నేను దేవుడి మందిరానికి ఏదో చెయ్యాలని అతను చేశాడండి. అందుకనే దావీదుని దేవుడు అలాగ గుర్తుపెట్టుకున్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. బైబిల్లో మనకి అబ్రహాం గారు కూడా కనపడతారండి. అలాగే అబ్రహాము కూడా ఆయన సొదొమ గొమొర్రా పట్టణాన్ని రక్షించడం కోసం ఒక 4 రాజులతో యుద్ధంకి వెళ్తాడండి. ఆ 4 రాజుల్ని ఓడించి సొదొమ గొమొర్రా పట్టణాన్ని కాపాడుతాడు. ఆ రోజు సొదొమ రాజులు 5 వచ్చి, అయ్యా మా 5 కూడా ఒక 4 ఓడించేశారంటే వాళ్ళు ఎంత బలవంతులు, మా డబ్బంతా కూడా కొల్ల సొమ్ము అంతా పట్టుకెళ్ళిపోయారు వాళ్ళు. అలాంటి వాళ్ళ చేతిలో నుండి మమ్మల్ని, మా భార్యల్ని, మా ధనాన్ని మీరు ఇడిపించారు. మీకు మేము ఎంతో రుణపడి ఉన్నాం. కేవలం మీ సహోదరుడు కుమారుడు కోసం మాత్రమే మీరు ఇదంతా చేశారు, మా కోసం ఏం చేయలేదు. కానీ మేము మీకు ఏమైనా రుణం చెల్లించుకోవాలి. వాస్తవానికి మేము ఇదిగో ఈ కొల్ల సొమ్ము అందరూ నీకే హక్కు ఉంది మా అందరి మీద, మా మనుషుల మీద కానీ మా ధనం మీద కానీ మీరు మంచివారు, మిమ్మల్ని వేడుకుంటున్నాం, ఈ కొల్ల సొమ్ము అంతా మీరు పట్టుకుపోయి మా భార్యలు మాకు వదిలేయండి అని బ్రతిమలాడుకుంటారండి సొదొమ రాజులు. అప్పుడు అబ్రహాం గారు అంటారు, నాకు డబ్బు ఎందుకండి, నాకు మనుషులు ఎందుకండి, నేను మనుషుల కోసం రాలేదు, డబ్బు కోసం అసలే రాలేదు. ఈ చెప్పులు వారైనా నాకొద్దు, నూలు పోగైనా నాకొద్దు, ఇందులోది పైసా నాకొద్దు, నేను అట్ల కోసం రాలేదు. అయితే నా వెనకాతల ఇదిగో నా ఇంటి దాసులు వచ్చారు, పనోళ్ళు.
ఆళ్ళు 318 మంది వచ్చారు. వాళ్ళకి ఇందులో భాగం ఇవ్వండి ఆళ్ళకి పంచండి. ఇస్తే ఆళ్ళకివ్వండి నాకొద్దు అన్నాడు. అయితే దీంట్లోది ఇది ఎంతైతే ఉందో ఈ ఈ ఈ పోగు ఎంతైతే ఉందో ఈ ధనం, ఇందులో దేవుడికి దశంభాగం ఇవ్వండి అన్నాడండి. ఫస్ట్ దేవుడికి దశంభాగం తీయండి. ఆ తర్వాత ఈ పనోళ్ళందరికీ పంచిపెట్టండి గానీ నాకొద్దు అన్నాడండి అబ్రాహాం. దేవుడేమని అడిగాడండి బాబు నాకు మాత్రం ముందు దశంభాగం తీయాలని. అప్పటి వరకు ఎవరైనా దశంభాగాలు ఇచ్చారా? ఆదాము మొదలుకొని అబ్రహాం వరకు ఎవ్వరూ దేవుడికి ఇంత భాగమని ఎవరూ కేటాయించలేదు. ఎవరూ కేటాయించలేదు. కానీ మొట్టమొదటగా దేవుడికి దశంభాగం తీయాలన్న ఆలోచన అబ్రహాంకి వచ్చిందండి. దేవుడు అడిగితే చేయలేదు, అడగకుండానే చేశాడు అబ్రహాం. అందుకే దేవుడు మనసు గెలుచుకున్నాడండి. ఆయన్ని విశ్వాసులకు తండ్రిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించేస్తే ఇక్కడ దావీదు కూడా దేవుడు చెప్పలేదు, దేవుడు కోరుకోలేదు, అడగలేదు, వద్దు బాబు అనేసాడు. నువ్వు కష్టపడడం నాకు ఇష్టం లేదు, నువ్వు వద్దు, ఇంకా నువ్వు రెస్ట్ తీసుకో అన్నా కానీ ఆ వయసులో కూడా రూపాయి పోగేసి దేవుడు మందిరం కట్టడం కోసం ఆయన అంత డబ్బుని ఏమంటే మణుగులు అన్నాడు. మణుగులు అనగానే మనకేం గుర్తొస్తుందంటే మనం సంతలో చింతపండుని పూర్వం మణుగులు లెక్క కొనుక్కునేవారు. ఓ 10 మణుగులు కొనుక్కుంటే మనకి సంవత్సరం అంతా సరిపోయద్ది అని. కానీ ఇక్కడ బంగారం అంట. మణుగుళ్ళు లెక్కలో ఏం సంపాదించాడండి దావీదు? 2 లక్షల మణుగులు బంగారం. మణుగులే. వెండేమో 10 కోట్ల మణుగులు. మణుగంటే 10 కేజీలా అండి? 8 కేజీలా? మణుగంటే 10 కేజీలు అంట అండి. మరి ఆ లెక్కని 2 లక్షల మణుగులంటే ఎన్ని కేజీలు చూడండి, ఎన్ని లారీలు బంగారం ఉంటుందో, ఎన్ని లారీలు వెండో అంచనాగా మనం అనుకుంటున్నామండి. ఇత్తడైతే లెక్కే లేదట. అది ఎంత అనేది ఎవరు తోసలేదు, అలా పడేయడమే, కొనేసి పడేయడమే ఇత్తడి దేవుడి మందిరం కోసం అండి. ఇవన్నీ కలిపి సొలొమోను మందిరం కట్టడానికి చక్కగా వాడుకున్నాడండి. దావీదు చనిపోయాక సొలొమోను దేవుడి మందిరం కట్టడం మొదలుపెట్టాడు. ఆయన మందిరం కట్టేప్పుడు దావీదు చెప్పిన మాటలన్నీ ఆయనకి చెప్పే ఉంటాడు. నాయన నేను దేవుడు మందిరం కడతానంటే దేవుడు కొలతలు చెప్పాడు. ఆయన కొలతలు చెప్పగానే ఇంక నేను ఏం మాట్లాడలేకపోయాను. నువ్వు కూడా దేవుడి మందిరం కడతాను అంటే దేవుడు నీకు కూడా కొలతలు చెప్తాడు. కాబట్టి నువ్వు కూడా సైలెంట్ అయిపోవలసి వస్తుంది. దేవుడికి ఇలాంటి ఇష్టం ఉండదు. కాబట్టి నువ్వు ఆ పని చేయి. నీ కనుదృష్టి మందిరం మీద ఉంటే చాలు. నువ్వు వచ్చి ఇందులో కూర్చోవద్దు. నీ కనుదృష్టి నా మందిరం మీద ఉంటే చాలు అని అడుగు. అప్పుడు దేవుడు ఖచ్చితంగా నీకు మందిరం కట్టడానికి పర్మిషన్ ఇస్తాడు అన్నాడు. అప్పుడు సొలొమోను గారు ప్రార్థన చేశారు దేవుడికి రాజు అయిన వెంటనే. 2వ దినవృత్తాంతాలు 6వ అధ్యాయం 20వ వచనంలో, 2వ దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయము 20వ వచనంలో మనం చూసినప్పుడు సొలొమోను ప్రార్థన అండి ఇది. నీ సేవకులు ఈ స్థలము తట్టు తిరిగి చేయు విన్నపములను వినుటకై నా నామమును అచ్చట ఉంచెదనని నీవు సెలవిచ్చిన స్థలమునున్న ఈ మందిరము మీద నీ కనుదృష్టి రాత్రింపగల్లో నిలుచునుగాక అన్నాడు. నీ కనుదృష్టి ఉంటే చాలు. రాత్రింపగల్లో ఎవరైనా నీ సేవకులు ఈ మందిరం తట్టు తిరిగి ప్రార్థన చేస్తే నువ్వు వెంటనే వాళ్ళ విన్నపాలు వినాలి. అదొక్కటే వరం ఇవ్వండి చాలు అని ఎప్పుడైతే సొలొమోను ప్రార్థన చేశాడు, తగ్గించుకున్నాడు కదండి, చేశాడో దేవుడు పర్మిషన్ గ్రాంటెడ్ చేశాడండి. అప్పుడు సొలొమోను దేవుడి మందిరం కట్టేశాడు. ఆ సొలొమోను దేవుడి మందిరం కట్టిన తర్వాత చాలా అది కట్టడానికి అయితే ఒక్క రోజులో కట్టేలేదండి. 20 సంవత్సరాలు పట్టింది. సొలొమోను దేవుని మందిరాన్ని కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందమ్మా? 20 సంవత్సరాలు పట్టిందండి. 20 సంవత్సరాలు అంటే అతని జీవితంలో కూడా చాలా యవ్వనకాలం అంతా దేవుడి మందిరానికే వినియోగించేశాడండి సొలొమోను. ఆయన కష్టం ఉంది, తండ్రి కష్టం, దావీదు కష్టం ఉంది. సొలొమోను సంపాదించిందంతా కూడా దేనికి పెట్టాడమ్మా? మందిరానికే పెట్టాడండి. బంగారంతో. బంగారం నేను మనం కూడా ఇప్పుడు మందిరం కట్టుకున్నాం, చర్చ్ బిల్డింగు. దీనికి ఏమైనా బంగారం వాడామండి? చెప్పండి. అంత సిమెంటు, ఇటుకలు, ఊసలు, పిక్క, ఇసుక ఇవే కదా మనం వాడినవి. కానీ సొలొమోను ఎక్కడ అలా సిమెంటు అవి వాడలేదండి. అక్కడ చెక్కిన రాళ్ళు, ఆ రాళ్ళు పైన బంగారపు రేకు, ఏమండి
ఈ తలుపులయ్యి మాత్రం మంచి మ్రాణులతో ఖరీదైనటువంటి కలప, దాన్ని దేవదారు మ్రాణులు అనేవారండి. సరళ వృక్షాలు అవి చాలా వాల్యుబుల్ అన్నమాట. అలాంటివి తీసుకొచ్చి ఆ యెహోవా దేవుని మందిరాన్ని కట్టి, అంతా గోల్డ్. ప్రపంచంలో గొప్ప వింత సొలొమోను కట్టించిన దేవాలయం అంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి దేవాలయం. అందువల్ల ఆ యెరూషలేము తట్టు తిరిగి ఎవరు ప్రార్థన చేసినా వాళ్ళకి వాళ్ళ ఆపదల్లో ఉంటే వాళ్ళని దేవుడు కాపాడేవాడంట. ఆ కాలంలో అది ఒక గొప్ప చరిత్రగా ఉండేది. ఆ తర్వాత మనం చూసినప్పుడు మందిరం పూర్తయిపోయిన రోజు ప్రతిష్ఠ చేశారండి. ప్రతిష్ఠ చేయడం అంటే తెలుసు కదా, మనం ఓపెనింగ్ అంటాం మనం. ఏమండి, ఓపెనింగ్ రోజు అందరూ చాలా ఆనందంగా ఉంటారు కదండి. చాలా ఆనందంగా ఉంటారు. మంచి వంటలు అవి వండించుకొని మంచి చాలా ఉల్లాసంగా ఉంటారు. ఆ రోజు సొలొమోను గారు ఏటేటి వండించారో, లేకపోతే ఎన్ని పశువులు వధించారో, ఆ రోజు ఎన్ని బలిచ్చారో దేవుడికి, అది ఒకసారి మనం చూద్దామండి. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయము. మొదటి రాజులు 8వ అధ్యాయంలో 62వ వచనం. మొదటి రాజులు 8వ అధ్యాయం 62వ వచనం. గెర్షోను సంతతి వారికి వారి వంశముల చొప్పున ఇశ్శాఖారు గోత్రస్థానంలో నుండి చదువుతున్నాను నేను, వృత్తాంతాలు చదివేస్తున్నాను. మొదటి రాజులండి, నేను మొదటి దినవృత్తాంతం చదివేస్తున్నాను. మొదటి రాజులు 8వ అధ్యాయం 62వ వచనం. మొదటి రాజులు 8వ అధ్యాయము 62వ వచనం. కాబట్టి ఆయన నియమించిన కట్టడలను అనుసరించి నడుచుకొనుటకును, ఈ దినమందున్నట్లు ఆయన చేసిన నిర్ణయములను చేకునుటకు మీ హృదయము మీ దేవుడైన యెహోవా విషయమై సర్వసిద్ధంగా ఉండునుగాక. అంతటా రాజును అతనితో కూడా ఇశ్రాయేలులందరూ యెహోవా సముఖమందు బలులు అర్పించుచుండగా 22,000 ఎడ్లును 120,000 గొర్రెలను సొలొమోను సమాధాన బలులుగా యెహోవాకు అర్పించెను. 22,000 ఎడ్లు. ఎన్ని ఎడ్లండి? ఒక ఎద్దు ఎన్ని కేజీలు వస్తుంది? సుమారు ఒక 400 కేజీలు 300 కేజీలు వరకు ఉంటాయి ఎడ్లు. ఒక కేజీ మాంసం 10 మంది చొప్పున తింటే 400 కేజీలు ఉన్న ఒక ఎద్దుని ఎంతమంది తింటారు అండి? దగ్గర దగ్గర ఒక 1600 మంది, ఇలాగ 160 మంది, 160 మంది అనుకుందామండి. అంతేనా? నా లెక్కలు సరిగ్గా రావు నాకు. 400 కేజీలు ఉన్న ఒక ఎద్దు ఎంతమంది జనాలకు సరిపోద్ది మాంసం? అలాగే గొర్రెలు ఏంటంటే అండి 120,000 గొర్రెలు. 120,000 గొర్రెలు కోస్తే ఎన్ని ఊర్లోకి సరిపోతాయి? మన ఊరిలో ఖచ్చితంగా ఒక 20 గొర్రెలు సరిపోతాయండి. 5-6 గొర్రెలే సరిపోతాయంట అండి. పోనీ ఒకవేళ వాసన చూసినట్టు కాకుండా కొద్దిగా ఫుల్గా తిన్నాం అనుకోండి, 10 గొర్రెపోతులు అయితే అందరు సరిపోతాయండి పగలంతటికి. ఇక్కడ ఎన్ని గొర్రెలు కోసారండి ఇతను? 120,000 గొర్రెలు దేవుడికి అర్పించి వాటి మాంసాన్ని వాళ్ళందరికీ పెడతారండి. అంటే మందిర ప్రతిష్ట ఏ రేంజ్లో జరిగి ఉంటుందండి? ఏ రేంజ్లో జరిగి ఉంటుంది? ఒక ఇశ్రాయేల్ ప్రజలే కాదు, ఆ చుట్టుపక్కల ఉన్న అన్యజనులందరినీ పిలిచి భోజనాలు పెడతాడు సొలొమోను. ఎందుకంటే సొలొమోను కాలంలో అతనికి శత్రువులు లేరు, అందరితో సమాధానంగా ఉండేవాడు అనమాట. అందరి దగ్గరికి ఇతను వెళ్ళేవాడు, అందరినీ ఇతను రప్పించుకునేవాడు, స్నేహమైత్రిగా ఉండేవారు, అందరూ పన్ను కట్టేవారు ఇతనికి. అందువల్ల ఏదైనా ఇప్పుడు మన పక్క రాష్ట్రంలో, ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు అమరావతికి స్టార్ట్ చేసినప్పుడు ఆ పక్క రాష్ట్రం వాళ్ళు అందరినీ పిలిపించాడు, మోడీ కూడా వచ్చాడు, అలాగనమాట. అలాగా వీళ్ళు ఏదైనా చేసేటప్పుడు వాళ్ళు పిలుస్తారు, వాళ్ళు ఏదైనా చేస్తే వీళ్ళు పిలుస్తారు. ఏమండి, అలాగా అందరూ వచ్చారనమాట. అంత జనం మధ్యలో
దేవుడు వాళ్ళతో మాట్లాడుతూ ఒక విషయం చెప్తున్నాడండి. అంటే మనం ఎప్పుడు కూడానండి, మనం సంతోషంగా ఉండేటప్పుడు బ్యాడ్ న్యూస్‌లు వినడం మనకి ఇష్టం ఉండదు. ఏవండి? ఇప్పుడు బ్యాడ్ న్యూస్ లాగా చెప్పినా సరే పట్టించుకోమేమో మనం అసలు. చూడండి, ఎప్పుడైనా కొంతమంది కొత్త బండి అది కొనేటప్పుడు అక్కడ సంతకాలు పెట్టాల్సొస్తది ఫైనాన్స్ అది తీసుకునేటప్పుడు. ఆ ఫైనాన్స్ బుక్ ఇంత దళసరి ఉంటదండి. అందులో సుమారు 100 పేజీలుంటాయి. ఒక 100 సంతకాలుంటాయి. అదే ఫైనాన్స్ మీద బండి ఏదైనా కొనేటప్పుడు. అవన్నీ చదివి మనం పెట్టాలంటే చాలా టైం పడతది. కానీ ఎవరు చదవం. అందులో ఏ రూల్స్‌లుంటాయో చదవం. ఎందుకంటే అక్కడ అర్జెంట్‌గా బండి కొనేస్తున్నాం అని ఆనందం. ఈ బండి మీద తిరిగేయాలి అర్జెంట్‌గా, ఆ ఊరెళ్ళాలి, ఈ ఊరెళ్ళాలి ఈ యాతనే గానీ, ఈ బుక్ మీద ఏముందో చదవం. ఆ బుక్ ప్రకారం మనం చదివితే అసలు సంతకమే పెట్టం. ఎందుకంటే అన్ని కండిషన్‌లుంటాయి. అప్పు తీర్చకపోతే మన ముక్కు పిండి వసూలు చేసుకోమని అందులో రాసుంటది. మా ఇంటికి తాళాలేయమని ఉంటది. మా మీద కేసు పెట్టమని ఉంటది. మా బ్యాంకులో ఉన్న డబ్బంతా తీసుకోండి అని ఉంటది. ఎన్నెన్నో ఉంటాయి. కానీ అయి ఏం పట్టించుకోమండి ఈ ఆనందంలో. దేవుడు కూడా అలాంటి ఆనందకరమైన సమయంలో, అందరూ ఉల్లాసంగా ఉన్న సమయంలో ఏం చెప్తున్నారండి? ఒక హెచ్చరికను చెప్తున్నారండి. చూడండి, అదే 9వ అధ్యాయానికి వచ్చినప్పుడు 6వ వచనంలో, మొదటి రాజులు 9వ అధ్యాయం 6వ వచనం. అయితే మీరే గాని మీ కుమారులే గాని ఏమాత్రమైనను నన్ను వెంబడించుట మాని నేనిచ్చిన ఆజ్ఞలను కట్టడలను అనుసరింపక ఇతరమైన దేవతలను కొలిచి పూజించిన ఎడల నేను ఇశ్రాయేలులకు ఇచ్చిన ఈ దేశములో వారిని ఉండనీయక వారిని నిర్మూలం చేసి నా నామమునకు నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరమును నా సముఖములో నుండి కొట్టివేసేదను. ఇశ్రాయేలుల జనములలో చెదిరిపోయి సామెతగాను హేళనగాను చేయబడుదురు. ఈ మందిరమున ఈ మందిర మార్గమున వచ్చువారందరూ దాన్ని చూచి ఆశ్చర్యపడి ఈసి అని యెహోవా ఈ దేశమునకు ఈ మందిరమునకు ఇలాగుని ఎందుకు చేసినని అడగగా జనులిట్లందరూ అని చెప్తున్నాడండి. అంటే ఇప్పుడు శుభకార్యం రోజు ఎవరైనా ఇలాంటి మాట్లాడితే ఎలా ఉంటుంది? మనకైతే కోపం వస్తుంది. ఏంటంటే శుభమాని మేమేమో మందిరం ఓపెన్ చేసుకుంటుంటే ఇదేంటండి ఈ తోవంటిల్లోలు ఈ మందిరం ఇంకా చూసి చిచ్చి అని అంటారు అని, ఏంటి ఈ మందిరం ఇలాగైపోయిందని అంటారని అవన్నీ చెప్తున్నారు దేవుడు. కండిషన్ ఏంటండి? మీరు కానీ మీ పిల్లలు కానీ ఎప్పుడైనా కానీ నా ఆజ్ఞలను నా కట్టడలు అనుసరించకుండా ఇతర దేవతలను అనుసరిస్తే మిమ్మల్ని ఈ దేశంలో ఉండకుండా నేను చెదరగొట్టేస్తాను, ఈ మందిరాన్ని కూడా పడగొట్టేస్తాను. మీరు ఎంతో ఆశతో కట్టారు. దావీదు ఎంతో ఆశతో డబ్బు కూడబెట్టాడు. సొలొమోను కూడా డబ్బులు కూడబెట్టి ఆ మందిరాన్ని బంగారంతో కట్టించాడు. కానీ దేవుడు ఆ మందిరాల్లో ఉండడం. వాళ్ళిద్దరూ ఆశపడ్డారు కాబట్టి మందిరం కట్టడానికి పర్మిషన్ ఇచ్చాడు. కానీ అందరూ ఉండిపోయేవాడు కాదు. మీరు ఎలాగైతే పోండి, నాకు మందిరం మాత్రం నీట్గా ఉండాలని అనే రకం కాదు దేవుడు. దేవుడికి కావాల్సింది ఆ మందిరాలు కాదు, మనం మనుషులు. మానవుడి యొక్క హృదయం దేవుడికి కావాలి. కాబట్టి దేవుడు చెప్తున్నాడు కండిషను, బాబు మీరు అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు, ఈ గొర్రెపోతులు ఎప్పుడు ఉండితే తినేద్దామని చూస్తున్నట్టున్నారు, ఈ మేకపోతులు లేకపోతే ఎద్దులు తినడానికి రెడీగా ఉన్నట్టున్నారు. కాదు, నా మాట జాగ్రత్తగా వినండి. ఈ శుభ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, మీరు కనుక పాపం చేస్తే ఈ మందిరాన్ని నేనే పడగొట్టేస్తాను. అప్పుడు ఈ మందిర మార్గంలో ఎవరైనా తోవంటి వెళ్ళే వాళ్ళు ఈ మందిరం వైపు చూస్తే, ఏటి ఈ మందిరం ఎలా తగలబడిపోయింది, ఈ మందిరం ఎలా పడగొట్టబడింది, ఇందులో పశువులు ఉన్నాయేంటి, ఇందులో గొర్రెలు పందులు ఉన్నాయేంటి అని చూసి అపహాస్యం చేస్తారు మిమ్మల్ని. ఆ రోజు మీరు తలదించుకోవాల్సి వస్తుంది. జాగ్రత్త సుమండి అని, ఈ మందిరంలో ఈ నా కనుదృష్టి ఎప్పుడు ఉండాలి, దీని చుట్టూ నాకు కంచె ఉండాలంటే మీరు జాగ్రత్తగా ఉండాలి అని దేవుడు వాళ్ళకి హెచ్చరిక చేశాడండి. ఉన్నారమ్మా? ఉన్నారా? ఎవరు లేరు. ప్రారంభం ఎలాగుంటుందండి? మనకేదో సామెత ఉంటుంది మన ఆంధ్ర వాళ్ళకి, ఆంధ్రులట ఆరంభ సూర్యులు. చూడండి, జనవరి 1 రోజు ఇంకా రాత్రి నుంచే మొదలెడుతుంటారు కేకలు, అరుపులు, ఇంటి ముందు ముగ్గులు. ఏమండి, చాలా అందరూ కొత్త బట్టలు వేసుకొని మంచి ఉత్సాహంగా చాలా ఉల్లాసంగా ఈ సంవత్సరం అంతా అది చేసేస్తాను, ఇది చేసేస్తాను, బైబిల్ 3 సార్లు చదివేస్తానని ఒకళ్ళు అంటారు, ఒక్క ఆదివారం చర్చి మానని అంటారు. ఏమండి,
చాలా వాగ్దానాలు చేసేస్తుంటాం. ఈ సంవత్సరం నేను అది మొదలు పెడతాను, నిధులు మొదలు పెడతాను. ఇయన్నీ ఈరోజు సాయంత్రం వరకే. ఏండి? మళ్ళీ రేపటి నుండి మామూలే మన బ్రతుకులు. మామూలే అయిపోతుంటాయండి. అలా అలా ఉంటే గనుక దేవుడు మనల్ని ఖచ్చితంగా శిక్షిస్తాడండి. మనం దేవుడు చెప్పినట్టుగా బ్రతికితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అంతేగాని ఏదో ఈ ఒక్కరోజే దేవుడికి అలా మాట్లాడేసి టకటకమని గొప్పగా చెప్పేసుకొని రేపటి నుంచి మళ్ళీ మనం ఎప్పుడు మామూలులాగా ఉన్నాం అనుకోండి, కుక్కతోక వంకరలాగా, ఏమండి, దానివల్ల ఏం ఉపయోగం ఉండదండి. దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. దానివల్ల మనకు అపాయమే ఉంటుంది. మనం దేవుడితో మాట్లాడుకుంటున్నాం, దేవుడితో వాగ్దానం చేస్తున్నాం. ఏది చేసినా ఏమండి, దేవుడు మనల్ని మెచ్చుకునేటట్లుగా, దేవుడికి నచ్చేటట్లుగా, మనం ఆశీర్వదించబడేటట్లుగా మనం ఉండాలి. కానీ ఏదో ఒక్కరోజు బడాయి మనం చేస్తే ఏదైనా ఏమవుతుందండి, దానివల్ల మనం చాలా నష్టపోతామని ఈ సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకోవాలండి. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు చెప్పినట్లుగానే అలా ఏం చేశారండి, విగ్రహారాధకులు అయిపోయారండి. ఇతర దేవతలు అనుసరించారు, దేవుని ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టారు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే బబులోను చక్రవర్తి అయినటువంటి నెబుకద్నెజర్ని పంపించి ఆ యెరూషలేములో ఉన్న దేవాలయాన్ని పడగొట్టించాడు. ఏమండి, అంత గొప్ప ఎన్ని మణుగులండి మనం ఇందాక చెప్పుకున్నాం. ఏమండి, అన్ని మణుగులు బంగారం, అన్ని మణుగుల కోట్ల మణుగుల వెండి, అంత గొప్ప ఖజానా ఖర్చు పెట్టి కడితే దాన్ని దేవుడు ఏం చేశాడు, సింపుల్గా పడగొట్టించేశాడండి. ఎందుకు పడగొట్టించేశాడండి? దేవుడికి అది ముఖ్యమా, మనుషులు ముఖ్యమా? మనుషులు ముఖ్యం. మనుషులే దేవుడిని వదిలేసినప్పుడు దేవుడు దాని చుట్టూ కంచె వేసుకొని కూర్చుంటాడా? అది ముఖ్యమా? ఇంకా మీరు నా పరువు తీశారు, నేను మీ పరువు తీస్తానని దేవుడు ఏం చేశాడంటే ఆ మందిరాన్ని పడగొడితే అప్పుడు తోవంటి ఇళ్ళు అందరూ అంటారు కదా, తిడతారు కదండి. ఏంట్రా మీ మందిరం పడిపోయిందేంటి, మీ మందిరం కూలిపోయిందేంటి, మీ మందిరాన్ని దేవుడు కాపాడలేదేంటంటే అప్పుడు వీళ్ళకి అప్పుడు తెలుస్తుంది అనమాట. అవునవునవును, మా దేవుడు చెప్పినట్టుగా మేము లేవు. దేవుడికి మందిరం కట్టగలిగాం, కానీ ఆ మందిరంలో ఎలాగుండాలో దేవుడు చెప్పాడు, మేము అలా లేము. అందువల్లే మా మందిరం ఇలాగ అయిపోయిందని ఏమండి అందరికీ చెప్పాలని దేవుడు ఆ పని చేశాడండి. యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్న కాలంలో మరలా యెరూషలేములో పస్కా పండుగకి ఆయన వచ్చారండి. ఆ సమయంలో అప్పుడు కూడా దేవుడి మందిరం కట్టబడి ఉంది. సొలొమోను గారు కట్టిన మందిరాన్ని నెబుకద్నెజరు వచ్చి కూల్చేశాడు. నెబుకద్నెజరు కూల్చేసిన తర్వాత జెరుబ్బాబేలు అనే ఒక ఆయన కట్టాడండి. రెండోసారి కట్టాడు మందిరం. అంత క్వాలిటీతో కాదు, సొలొమోను గారు కట్టినంత వైభవంగా కట్టలేకపోయాడు, కానీ మొత్తానికి మందిరాన్ని ఎలాగోలాగా కట్టాడు అతను. మళ్ళీ అతను కట్టిన మందిరాన్ని కూడా కూల్చేశారు నెబుకద్నెజరు వచ్చి. ఆ తర్వాత ఆ జెరుబ్బాబేలు కట్టిన దాన్ని కూడా కూల్చేస్తే అప్పుడు యేసుక్రీస్తు వారు జన్మించే కాలంలో మహాహేరోదు కట్టాడండి. హేరోదు ది గ్రేట్ అంటారు కదా, అసలు అతను గ్రేట్ అనడానికి కారణం ఆ మందిరం కట్టడమే. అప్పుడెప్పుడో ఎవరో కట్టిన దాన్ని దాదాపుగా ఒక 800 సంవత్సరాల కిందట పడిపోయిన దాన్ని ఇతను కట్టాడంటే అతను గ్రేటే కదండి మరి. అయితే యేసుక్రీస్తు వారు పుట్టక మునిపే అది కట్టడం ప్రారంభమైంది. యేసుప్రభు వారు 33 సంవత్సరాలు ఆయన చనిపోయే వరకు ఇంకా మందిరం కడతానే ఉన్నారు. 40 ఏళ్ళు పట్టిందంటండి జెరుబ్బాబేలు ఈ మహాహేరోదు మూడోసారి మందిరం కట్టడానికి 40 ఏళ్ళు పట్టింది. ఇప్పుడు ఆయన టైటస్ అని ఆయన దాన్ని కూల్చేశాడండి. క్రీస్తు శకం 70లో యెరూషలేము నాశనం అయినప్పుడు అప్పుడు ఆ మందిరం ఇప్పుడు ఉందా, అక్కడ చిన్న గోడ ఉందంటండి అంతే. ఆ మహాహేరోదు కట్టించిన మందిరం తాలూకా చిన్న ఒక గోడ, దాన్ని ఏడుపుల గోడ అంటారట. ఇప్పటికి వెళ్ళి ఆ గోడ దగ్గరికి వెళ్ళి యూదులు దేవుడు వస్తాడో మళ్ళీ మా మందిరం కడతాడు అని అలాగా చూస్తుంటారంటండి. నమ్ముతుంటారట ఇంకా వచ్చి కడతాడని. దేవుడేమో నాకు ఈ మందిరాలు కాదురా బాబు, మీరు ముఖ్యమని తన కుమారుడిని పంపించాడు. ఇప్పుడు ఏమండి, ఆ కుమారుడు ద్వారా ఒక మందిరం స్థాపించాడు, అదే క్రీస్తు సంఘం. ఇప్పుడు మనందరం ఆ సంఘంలో మనందరం ఉండాలి.
వాళ్ళు మాత్రం మేము ఎక్కడికి రాము, మాకు శ్రీశంఖం రాము, ఎక్కడికి రాము, మాకు ఈ మందిరం దేవుడు వచ్చి కట్టాలి అని కూర్చున్నారు అక్కడ. కడతాడా? అక్కర్లేదు, దేవుడికి అక్కర్లేదు, ఇంకా గోడలు అక్కర్లేదు, ఏమక్కర్లేదు. యేసుక్రీస్తు వారు అశరీరధరిగా ఉన్న కాలంలో ఆ పస్కా పండుగ నాడు ఆ హేరోదు కట్టించిన 3వ మందిరాన్ని దగ్గరికి వెళ్ళాడండి. వెళ్ళినప్పుడు అక్కడ ఎలాగుందటండి వాతావరణం? పండగలో గొర్రెలు, మేకలు ఇవన్నీ తీసుకొచ్చి బలి అర్పిస్తుంటారు దేవుడికి. కానీ ఎక్కడో ఊళ్ళో అమ్మాలి, దేవాలయంలోకి అర్పించాలి తీసుకొచ్చి. కానీ అక్కడ అలా కాదండి, దేవాలయంలోనే అమ్ముతున్నారు. యెరూషలేము దేవాలయంలోనే బిజినెస్లు చేస్తున్నారు. ఓ పక్క ఆ పశువుల్ని అమ్ముతున్నారట, మరో దగ్గర రోకలు మారుస్తున్నారట. రోకలు మార్చడం అంటే డాలర్లు, విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు అలా విదేశీ డబ్బునిచ్చి స్వదేశీ డబ్బు తీసుకుంటారనమాట. అది అక్కడే. ఇంకో పక్కన పేదోళ్ళు లాంటి వాళ్ళు పావురాలే ఇస్తారు దేవుడికి బలి. ఎందుకంటే వాళ్ళు గొర్రెలు మేకలు ఇవ్వలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పావురాలు ఇస్తారు. ఆ పావురాలు అమ్ముకునే వాళ్ళు కూడా అక్కడే ఉన్నారంట అండి. ఎలా ఉంటుందండి చూడండి? పశువులన్నీ ఇందులో మన చర్చి బిల్డింగ్లోనే ఓ మూలలే గొర్రెలు 4 మేకలు, ఇటుపక్క 4 కోళ్ళు, ఇటుపక్క ఒక పావురాలు సంత, ఇక్కడ ఏవో పందులు, ఇవన్నీ ఉన్నాయి. ఎలా ఉంటుంది? ఎంత అసహ్యంగా ఉంటుందో అసలు ఊహించుకోండి. కానీ అక్కడ ఎవరికి కోపం రాలేదండి. ఎవరు బిజీలు ఉన్న ఉన్నారు. ఏమండి? యేసుక్రీస్తు వారు వచ్చి ఆయనకు ఒక్కడికే కోపం వచ్చింది. నా తండ్రి ఇంటిని వ్యాపారపు టిల్లుగా చేస్తారా, దొంగల గృహగా చేస్తారా అని చెప్పి అక్కడున్న తాళ్ళన్నీ ఒక తాడుగా పేని కొరడా పట్టుకున్నాడండి. అప్పటి వరకు కరుణమేడే, అప్పుడే కొరడామేడయ్యాడు ఆయన. పట్టుకున్నాడు కొరడా, పట్టుకొని ఏమండి పశువుల్ని బెదిరించాడు. ఆ తాడుతో ఆ పశువులు కొట్టాడు, మనుషులు కొట్టలేదండి, బెదిరించాడు అది కూడా. అప్పుడు ఆ పశువులు అంటే చేతిలో ఆయుధం ఉంటే కానీ పశువులు మన మాట వినవు, అందుకని అప్పుడు పశువులు వెళ్ళిపోయాయి. తర్వాత ఆ డబ్బులు మారుస్తున్నారు కదండి, ఆ బల్ల దగ్గరికి వెళ్ళి ఆ బల్లని పడగొట్టేశాడు ముందుకి. అప్పుడు ఆ కాయిన్స్ అన్నీ ఏమవుతాయండి? నేల పడిపోతాయి, ఇసుకలో పడిపోతాయి. అది కోపం అనమాట అది. ఆ తర్వాత ఒక పక్క పావురాలు అమ్ముతున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ పావురాలన్నీ ఇక్కడ నుంచి అర్జెంటుగా తీసేయండి అన్నాడు. ఏమంటే ఇప్పుడు ఈ బల్ల పడగొట్టేసినట్టు పావురాలు బుట్టలు కూడా పడగొట్టేయచ్చు కదా. పడగొట్టితే ఏమవుతాయండి? పావురాలు చచ్చిపోతాయి, లేదా రెక్కలు ఇరిగిపోతాయి. యేసుక్రీస్తు వారు ఎలాంటి స్వభావం అంటే నలిగిన రెల్లిని కూడా విరవనటువంటి సున్నితమైన మనిషి. అంత కోపంలో కూడా ఆయన ఎక్కడ కోపాన్ని చూపించాడో అక్కడ చూపించాడండి. బల్ల మీద కోపం చూపించాడు కానీ జీవరాశుల మీద కోపం చూపించలేదు. అప్పుడు వాళ్ళు అవన్నీ తీసేశారు. అంటే యేసుక్రీస్తు వారు వాళ్ళకి చెప్పారు, దేవుడికి కావలసింది మనం, ఈ బిల్డింగులు ఇవి కాదండి. ఇప్పుడుందా? అప్పుడు ఆ యేసుక్రీస్తు వారు చూసిన ఆ మందిరం ఏమైనా ఉందా? అప్పుడు లేదు. ఇందాక చెప్పాను కదండి, 3వదిగా వచ్చినవాడు టైటస్ దాన్ని కూడా కూల్చేశాడండి. ఇప్పుడు ఏడుపుల గోడ ఒకటే మిగిలింది, దాని అవతల అంతా మసీదు కట్టేశారు, ముస్లిమ్స్ వచ్చి ఆక్రమించేశారు, మందిరం అంతా పోయిందండి. దేవుడు ఆ మందిరాన్ని తీసేస్తానని ముందే చెప్పాడు కదండి. అన్యులు వచ్చి నవ్వుతారని, ఎలాకాలం చేస్తారని, చిచ్చి అని అంటారని కూడా చెప్పాడు కదండి. అండి అంత ప్రార్థనాపూర్వకంగా, అంత ప్రేమతో, అంత భక్తితో, అంత విశ్వాసంతో కట్టిన ఆ సొలొమోను కట్టిన ఆ మందిరానికే దిక్కు లేకపోతే ఈరోజు మనం ఏదేదో చేస్తాం, ఇవేమైనా అసలు ఉంటాయా చెప్పండి? దాంతో పోలిస్తే ఈ మందిరాల ఏమంటే మనం ఇప్పుడు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం? మందిరాలకు ప్రాధాన్యత ఇస్తున్నామండి, మనిషికి ఇవ్వలేదు. మందిరాలకు ప్రాధాన్యత ఇస్తున్నాం, మన హృదయానికి ఇవ్వటం లేదు. ఏమండి మన హృదయం చాలా చాలా ప్రాముఖ్యం అండి. మన హృదయాన్ని మనం కాపాడుకోవాలి, మన హృదయాన్ని మనం శుద్ధి చేసుకోవాలి, మన హృదయాన్ని మనం ఏమండి దేవుని యొక్క వాక్యంతో ఎప్పుడు కూడా మనము ఉదక స్నానము చేయించాలండి. మన హృదయాన్ని ఎప్పటికప్పుడు కడుక్కోవాలి వాక్యం ద్వారా. దేవుడికి ఎప్పుడు కూడా కావాల్సింది హృదయమే. ఆయన ఎప్పుడు పైరూపం చూడ్డు, ఆయన హృదయంతరంగాలు ఎరిగినవాడు మనం ఇక్కడ చూస్తూ ఉన్నామండి. అందుకని యోహాను సువార్త 17వ అధ్యాయంలో 17వ వచనం నుంచి మనం చూసినప్పుడు అక్కడ
యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్తూ ఉన్నారండి. తండ్రి, నీవు నన్ను ప్రతిష్ఠించినట్లుగా ఇదిగో నా శిష్యులందరినీ కూడా మీరు ప్రతిష్ఠించండి అని చెప్తూ ఉన్నాడండి. చదువుతారండి యోహాను సువార్త 17 అధ్యాయం. సత్యమందు వారిని ప్రతిష్ఠిత చేయము, అంటే వాక్యంతో ప్రతిష్ఠించు అంటున్నాడండి. తండ్రి, వాక్యంతో వీళ్ళని ప్రతిష్ఠించు అన్నాడండి. వాక్యమందు ప్రతిష్ఠించు అంటే మనం వాక్యంతో ప్రతిష్ఠించబడాలి. ఈ వస్తువులు కాదు ప్రతిష్ఠించడం, ఈ వస్తువులు ఇచ్చేయడం కాదు. ఎవరైనా ఇస్తారు. బంగారం ఎవరైనా ఇవ్వగలం, తెలుసు కదండి. బంగారం ఇవ్వగలం లేవా? మనం ఇవ్వాలంటే ఇవ్వగలం. దేవుడికి బంగారం ముఖ్యమా, నీ హృదయం ముఖ్యమా? హృదయమే ముఖ్యమండి. నువ్వు 10 కేజీలు బంగారం తెచ్చిమంటే అప్పు చెప్పి తెచ్చి ఇచ్చేసేలా ఉన్నాం, కానీ మన హృదయాన్ని మాత్రం ఇవ్వలేకపోతున్నామండి. దేవుడు అదే అడుగుతున్నాడు, ఇది అడుగుతున్నాడా? హృదయాన్ని అడుగుతున్నాడు. ఒకవేళ ఆయన అడిగిన దాన్ని ఇవ్వకపోతే ఏం చేస్తాడండి? ఆ మందిరాన్ని కూల్చేసినట్టు ఈ శరీరాన్ని కూడా కూల్చేస్తాడు కదండి. దీన్ని చూసి మనం మురిసిపోతే ఇది దేవుడు మనకు దక్కనకుండా చేస్తాడండి ఖచ్చితంగా. అమెరికాలో ఉన్నట్టండి మన ఇల్లులకి ఎలాగైతే హౌస్ ఫర్ సేల్ అని రాస్తామో అక్కడక్కడ ఇల్లు అమ్మబడునని, అమెరికాలో చాలా చోట్ల చర్చ్ ఫర్ సేల్ అని బోర్డులు ఉంటాయంట. అంటే ఈ మందిరం అమ్మబడును, ఈ చర్చ్ అమ్మబడును అని. వాళ్ళు కొనుక్కున్న వాళ్ళు ఆ చర్చ్ బిల్డింగ్ని సినిమాలుగా మార్చేస్తారట, శివాలయాలుగా మార్చేస్తారట, ఏదో సూపర్ మార్కెట్గా మార్చేస్తుంటారట. అప్పుడు ఆ తావంటెల్లోళ్ళు, ఒరే ఇక్కడ ఒకప్పుడు చర్చ్ ఉండాలే, ఏంటి ఇప్పుడు సూపర్ మార్కెట్ అయిపోయింది అంటే దానికి ఒక స్టోరీ ఉందండి అని చెప్తారు. ఏమండి, ఇక్కడ చర్చ్ ఉండాలి, ఇక్కడే సినిమా హాల్ అయిపోయింది ఇది ఇప్పుడు అంటే దానికి ఒక స్టోరీ ఉందని చెప్తారండి. ఏంటండి ఆ స్టోరీ? వాళ్ళు ఎవరో దేవుడి యొక్క వాక్యానుసారంగా నడుచుకోలేదు, అందుకే దేవుడు దాన్ని భూమి మీద లేకుండా చేసేసాడు అని. అది సొలొమోను గారు కట్టిన మందిరమైనా అవ్వచ్చు, ఈరోజు మనం కట్టుకున్న ఈ చర్చ్ బిల్డింగ్లైనా అవ్వచ్చు, లేకపోతే దేవుడు కట్టిన మన దేహమైనా అవ్వచ్చు, మన దేహమైనా అవ్వచ్చు. ఏదైనా ఎంతకాలం ఉంటుందండి కాపుదల? ఎంతకాలం? నువ్వు దేవుడి యొక్క వాక్యానుసారంగా నడుచుకున్నంత వరకు దేవుడు నీకు రెస్పెక్ట్ ఇస్తాడు, దేవుడు నీకు కాపుదల ఇస్తాడు, నీకు సంరక్షణ ఇస్తాడు, నిన్ను అభివృద్ధి చేస్తాడు, నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయనకు కోపం రేపే పనులు మనం చేసామనుకోండి, ఏమండి మనం ఏమైపోతాం? మనం పాడైపోతామండి, మనం పాడైపోతాం. దేవుడు యేసుక్రీస్తుని ప్రతిష్ఠించాడు. యేసుక్రీస్తు వారు 12 మంది అపోస్తలుల్ని ప్రతిష్ఠించారు ఈ సువార్త పని కొరకు. ఈ 12 మంది అపోస్తలులు ఈరోజు మనలందరినీ ప్రతిష్ఠించారండి. అంటే మనందరమీ కూడా మనకు తెలుసో తెలియకో మనం బాప్తిసం పొందుకున్నాము అంటే మనందరం ఏమయ్యామంటే దేవుడి పని చేయడానికి మనం ఆ రోజు ఊకొట్టాం. నేను దేవుడి పని చేస్తాను, బతికినంతకాలం దేవుడి పని చేస్తాను, అందుకోసం నేను ప్రతిష్ఠించబడ్డాను అని. అంటే మొదటి పని ఏంటంటే మనం చేయవలసిన పని దేవుడి రాజ్య సువార్త ప్రకటించడం. ఇది మనమే వాక్యానుసారంగా బ్రతకకపోతే ఇంకొకరికి ఎప్పుడు చెప్పగలం చెప్పండి? మన ఆదివారం ఆరాధన మానేసిన వాళ్ళు ఎవరికైనా యేసుప్రభువుని నమ్ముకున్నామని చెప్పగలరా? ముందు నువ్వు సరే చర్చికి వెళ్ళు మాకు చెప్తుగానే అంటారు కదండి. నువ్వు మానకుండా చర్చికి వెళ్ళామా తర్వాత మాకు చెప్తుగానే అంటారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా మనం వాక్యం నేర్చుకున్నాం కాబట్టి మనందరం కరెక్ట్గా బ్రతికితే మన చుట్టాలకి, మన బంధువులకి, మన స్నేహితులకి అందరికీ చెప్పగలుగుతామండి. అందుకనే మనకి కొత్త నిబంధనలో చూస్తే ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయము 15వ వచనంలో అంటారు, దినములు చెడ్డవు గనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోవచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకుందుము అన్నాడండి. దినములు చెడ్డవంటే అంటే చెడ్డ దినాలు ఉంటాయి, చెడ్డ రోజులు ఉంటాయా? ఏ రోజు చెడ్డ రోజు చెప్పండి అమ్మా? సోమవారం చెడ్డదా? మనం లోకంలో వాళ్ళు అడిగితే మంగళవారం మంచిది కాదని అంటారేమో, ఏమండి ఆదివారం అసలే మంచిది కాదని అంటారేమో. బైబిల్ని అడిగితే దేవుడు 6 రోజుల్ని కూడా చేసినప్పుడు మంచిది 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 అని అన్నాడు ఆయన. ఏమండి, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదన్నాడు, కానీ రోజులు ఏ రోజు కూడా మంచిది కాదని చెప్పలేదు. అన్ని రోజులు మంచిదే, దేవుడు మంచిగానే వాడుకున్నాడు, అన్ని రోజుల్ని వినియోగించుకున్నాడు. కానీ మనం కూడా వినియోగించుకుంటే అవి మనకి కూడా మంచి రోజులే. మనం ఉపయోగించుకోకపోతే ఏమవుతుంది? ఈరోజు అనవసరం ఒక డే వేస్ట్ అయిపోయిందని బాధపడుతుంటాం అప్పుడప్పుడు. ఏమండి, మనం సమయాన్ని మనం వృధా చేస్తున్నామండి. ఈరోజు సమయం విలువ తెలియటం లేదు మనిషికి.
డబ్బు పోతే ఏదో రోజు సంపాదించుకుంటామండి. బంగారం పోతే సంపాదించుకుంటాం. ఏ వస్తువు పోయినా, ఇల్లు పోయినా చివరికి మళ్ళీ సంపాదించుకుంటాం. కానీ పోగొట్టుకుంటే తిరిగి ఎన్నటికీ సంపాదించలేనిది ఏదైనా ఉందంటే అది సమయం. అందుకని టైమ్ ఈజ్ గోల్డ్ అంటారు చాలామంది. గోల్డ్ కంటే గొప్పదే. ఏమండి? టైమ్ ఈజ్ మనీ అంటారు. డబ్బు కంటే గొప్పది టైం. కాబట్టి అంత గొప్ప విలువైన సమయాన్ని దేవుడు మన చేతిలో పెట్టాడండి. ఈ సమయం నువ్వు 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 ఆగితే అది ఆగదు. ఏమండి? నేను ఆగిపోయాను కదా, అది కూడా ఆగుతుంది అంటే ఆగండి ఆగండి అప్పుడే కాదని అంటే అవదు. అది సాగిపోతుంటుంది. కాబట్టి మనం ఏం చేయాలండి? ఆ టైంని మనం చక్కగా వినియోగించుకోవాలండి. అసలు మనకి ఈ 365 రోజులు దేవుడు ఇవ్వడానికి దేవుడు ఎంత కష్టపడుతున్నాడో. శూన్యంలో ఈ భూమిని దేవుడు వేలాడదీస్తున్నాడు. భూమి తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. ఈ భూమి చుట్టూ కూడా గ్రహాలు తిరుగుతున్నాయి. ఏమండి? అంటే ఇవన్నీ ఎవరు తిప్పుతున్నారు? వీటన్నిటినీ ఎవరు నడిపిస్తున్నారు? మనం తిప్పుతున్నామా? ఒకవేళ భూమి తిరగడం ఆగిపోయింది అనుకోండి ఒక నిమిషం, ఏమంటే భూమి తిరుగుతుందంటే ఇది మెల్లి తిరుగుతుంది అనుకుంటున్నారా ఏంటి? అంటే ఆఫ్టర్ ఆల్ మన బైకే ఒక 50 కిలోమీటర్ స్పీడ్లో పరిగెడుతుంది. ఏమండి? బస్సు అయితే ఒక 80 కిలోమీటర్లు, ట్రైన్ అయితే 200 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తుందండి. విమానం అయితే 500 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్తుంది విమానం. కానీ భూమి ఎంత స్పీడ్లో వెళ్తుంది బాబు? సుమంత్కి తెలుసు. భూమి ఎంత స్పీడ్లో తిరుగుతుంది ఆలోచించలేదా? 11,000 కిలోమీటర్ స్పీడ్తో తిరుగుతుంది భూమి. అంత స్పీడ్లో ఎవరు తిప్పుతున్నారండి? అది కానీ అలా తిరగడం ఆగిపోయింది అనుకోండి, మనం ఒక్క క్షణంలో చచ్చిపోతామండి. భూమి మీద ఉన్న వాళ్ళందరూ. భూమి అలా తిరగబట్టే సూర్యుని యొక్క వేడి మనకి తగలకుండా తగినంతే తగులుతుంది. అదే కానీ స్లోగా తిరిగితే మాడి మసైపోతాం మనం. ఈ భూమికి చల్లదనం రావడానికి కారణం అంత స్పీడ్లో భూమి తిరగడం వల్ల. మనకు తెలియదు తిరుగుతుంది, ఇది ఎక్కడ తిరుగుతుంది అనుకుంటాం మనం. భూమి తిరుగుతుంది. ఎవరు తిప్పుతున్నారు? ఋతువులు, కాలాలు ఇవన్నీ ఎవరు రప్పిస్తున్నారండి? దేవుడు. ఇందాక బొద్దుగారు మన పాఠం చెప్పారు. దేవుడు ఉన్నాడు అనడానికి ఆధారం అంటే ఇవేనండి. ఇవన్నీ తిరగబట్టే మనం ఉన్నాం. ఇవన్నీ తిరుగుతున్నాయంటే కారణం ఈ రాత్రి పగలు వస్తున్నాయి, ఈ వర్షాకాలం ఎండాకాలం వస్తుంది, ఈ జనవరి నెల వచ్చిందంటే కారణం ఎవరమ్మా? మనం కాదు. చాలామంది రాత్రి అంతా చాలా పార్టీలు చేసుకొని ఉంటారు. అమ్మయ్య సంవత్సరం గడిపేశాను. నువ్వు కాదు, నీ కోసం దేవుడు కష్టపడి ఆ 12 నెలలు తిప్పాడు భూమిని. తిప్పితే ఈరోజు మనం బతికాం. మళ్ళీ ఈరోజు నుంచి తిప్పుతున్నాడు మళ్ళీ మన కోసం భూమిని. ఏమండి? ఇందులో దేవుడి కష్టం ఉంది. మనం ఏం చేసామంటే ఏమీ లేదు. మన కోసం మనం తిన్నాం, మన కోసం మనం బ్రతికాం. కానీ దేవుడు మన కోసం బతుకుతున్నాడండి. మన కోసం తన కుమారుణ్ణి ఈ లోకానికి త్యాగం చేశాడు. కాబట్టి ఈ సమయాన్ని మనందరం సద్వినియోగం చేసుకుంటే మనందరం జ్ఞానవంతులంగా అవుతామండి. మన చేతిలోనే దేవుడు పెట్టాడండి. పేతురు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయం 10వ వచనం చూస్తే, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. చాలండి. కాబట్టి ఇక్కడ జీవాన్ని ప్రేమించి మంచి దినాలు చూడగోరేవాడు అన్నాడండి. జీవాన్ని ప్రేమించడం అంటే, జీవం అంటే ఏంటమ్మా? జీవం అంటే దేవుని యొక్క స్వభావము అని అర్థం. ఏమండి? దైవ స్వభావాన్ని జీవము అన్నారండి. దేవుని గుణలక్షణాన్ని జీవము అన్నారు. ఎవరైనా దేవుడి లక్షణాలు ప్రేమిస్తున్నారా? మీరు ఎవరైనా దేవుడిని ప్రేమిస్తున్నారా అంటున్నాడు అనమాట. నేను ప్రేమిస్తున్నానంటే మీకే చెప్తున్నాడు. అయితే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే మంచి దినాలు చూస్తావు. మంచి దినాలు చూస్తాం అంటే, మంచి దినాలు అంటే ఇప్పుడు నీ కావా అంటే ఇవేం మంచి దినాలు కాదండి. మీరు రోజు పేపర్ చూడండి, ఒక్కరోజైనా అందులో మంచివి ఏముండవు, అన్నీ ఏముంటాయండి. ఈరోజు యాక్సిడెంట్, ఇక్కడ ఎంతమంది చచ్చారు, అక్కడ ఎంతమంది కొట్టుకున్నారు, ఇక్కడ ఎంతమంది కాలిపోయారు, ఇక్కడ ట్రైన్ యాక్సిడెంట్, ఇక్కడ ఫ్లైట్ యాక్సిడెంట్, అయ్యే కనపడతాయి. ప్రతిరోజు ఏమండి బ్యాడ్ న్యూస్లే ఉంటాయి. కానీ మంచి దినాలు ఎప్పుడు వస్తాయి? మంచి దినాలు ఎప్పుడు చూస్తాం? ఈ భూమి మీద కాదు, పరలోకంలో. ఎక్కడమ్మా?
పరలోకంలోనే మనకు మంచి డే ఉంటాయి. ఇప్పుడు లాజరు ఉన్నాడు. లాజర్‌కి మంచి రోజులు ఎప్పుడొచ్చాయండి? చచ్చాక, ఆయన పరదేశికి వెళ్ళాక కదా! మంచి రోజులు ఎప్పుడొస్తాయంటే భూమి మీద మనకు కష్టాలుంటాయి. ఇప్పుడు మధ్యాహ్నం తింటే రాత్రికి ఆకలేస్తుంటది. మంచి దినం ఎలాగవుద్ది? ఏవండి? మనం ఎంత కష్టపడినా, ఎంత తిన్నా మళ్ళీ ఎళ్తొచ్చేస్తుంటది మళ్ళీ మనకి. కాబట్టి ఇక్కడ కాదు మంచి దినాలు. ఆకలి, నిద్ర లేని రోజులు ఎప్పుడొస్తాయండి? పరలోకంలో. అయ్యే కదా మంచి రోజులు. రాత్రి మనకు సరిగ్గా నిద్ర లేదు. ఇప్పుడు అందరికీ కళ్ళు మండిపోతుంటాయి. ఏవండి? అందువల్ల ఈ మంచి రోజులు ఎలాగవుతాయి? అసలు నిద్ర అవసరం లేకుండా ఉంటది కదా! అది మంచి రోజులు. ఏవండి? దుఃఖం లేని రోజులు. ఇప్పుడు మనం జోకేస్తే నవ్వుతాం. కాసేపు ఏదైనా చిన్న కష్టం వస్తే ఏడిసేస్తున్నాం. ఇవి ఎలా మంచి రోజులవుతాయి? ఇవి కావు మంచి రోజులు. ఇక్కడ వయసులున్నాయి. ఏవండి? మన యవ్వన కాలంలో మంచి హుషారుగా ఉండేవాళ్ళం. ముసలైపోయేటప్పటికి అక్కడ నొప్పులు, ఇక్కడ నొప్పులు. ఏవండి? ఇప్పుడు ఈ మంచి రోజులు ఎలాగవుతాయి? అన్నీ రోగాలు. మాత్రలేసుకోకపోతే అవ్వదు. ఈ మంచి రోజులు ఎలాగవుతాయి? రోగాలు లేని రోజులు ఎప్పుడొస్తాయి? ఏవండి? పరలోకంలో. ఇక్కడ స్త్రీ అని, పురుషుడని ఇక్కడ తేడా ఉంటాయి. బలహీనతలుంటాయి. పరలోకంలో అవేముండవు. గనక నిత్య యవ్వనమే. అది మంచి రోజులంటే. కాబట్టి దేవుడితో గడిపే రోజులు మంచి రోజులు. ఏదో ఒక గంట మనం ఇక్కడ వాక్యంలో గడిపితే ఇదే ఆనందంగా ఉంది. నిత్యము దేవుడితోనుంటే అదండి గొప్ప మంచి రోజులు. కాబట్టి ఆ మంచి రోజులు ఎవరికైనా కావాలంటే అంటున్నాడనమాట. జీవమును ప్రేమించి అంటే దేవుని స్వభావాన్ని ప్రేమించి మంచి దినాలు చూడగోరేవాడు కొన్ని పనులు చేయాలంటున్నాడండి. ఏంటండి చేయవలసిన పనులు? ఒకటి, చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను. నువ్వు మంచి దినాలు పరలోకంలో మంచి దినాలు అనుభవించాలంటే భూమి మీద ఏం చేయాలా? నాలుకని కాపాడుకో. నాలుకని కాపాడుకోవడం అంటే నాలుకతో ఏం చేస్తామండి? అబద్ధాలాడే ప్రమాదం ఉంది కదండి. బూతులు తిట్టే ప్రమాదం ఉంది కదండి. ఏమండి? అవతల ఎవరినైనా అసూయలు మాట్లాడే అవకాశం ఉంటుంది కదా. నాలుగుతో ఏంటి చేస్తారు చెప్పండి అమ్మా? నాలుగుతో ఎవరైనా తిడతారు కదా. దుర్భాషలు ఆడతామా? కాబట్టి ఆ చెడ్డ మాటలు పలకకుండా మన నాలుకనట ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి. అయితే నాలుకని చెడ్డ మాటలు మాట్లాడకుండా ఉండాలంటే తాళ వేసేయడం కాదు, కంట్రోల్ చేసుకోవడం కాదు. ఈ చెడ్డ మాటలు పలకకుండా నాలుకి చేయాలంటే ఏం చేయాలంటే ఎప్పుడు మంచి మాటలు మాట్లాడుతూ ఉండాలి. అబద్ధం చెప్పకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఎప్పుడు నిజం చెప్తూ ఉండాలి. అంతేగాని నేను ఏది ఆడినా అలా కూర్చుంటే అది దానికి అలవాటు రావద్దు. ఏమండి? అలవాటు అవ్వాలి కదా. ఏది అలవాటు అయితే ఏది మర్చిపోతాం? ఎప్పుడు మంచి మాటలు మాట్లాడుతూ ఉంటే చెడ్డ మాటలు మాట్లాడే అవకాశం ఉండదు. ఇప్పుడు మనం ఏదైనా ఒక పనిలో బిజీ అయిపోయాం అనుకో, ఇంకో పనికి వెళ్ళాం కదా. ఈ పనిలో బిజీ అవ్వకుండా ఖాళీగా ఉన్నాం అనుకో, ఏదో మళ్ళీ వెళ్తాం కదండి. అలాగే మనం నాలికకి కూడా సాధన చేసేయాలి. ఏ సాధన అమ్మా? మంచి మంచి మాటలు మాట్లాడే సాధన. అంటే ఎప్పుడు ప్రార్థన, ఎప్పుడు పాటలు. ఏమండి? ఎప్పుడు దేవుడి గురించి మాటలు.